ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీలో చాలామంది జురాసిక్ పార్క్ మూవీ చూసే ఉంటారు. అందులో చూపించినట్లుగా అంతరించిపోయిన డైనోసార్స్ లాంటి ఎన్నో జీవరాశులను తిరిగి పుట్టిస్తే ఎలా ఉంటుంది? మనుషులకి డైనోసార్స్లకి యుద్ధం జరుగుతుందా? అయినా అదంతా సినిమాలోనే కదా, నిజ జీవితంలో జరగదు కదా అని అనుకోవచ్చు. అయితే రీసెంట్గా ఒక జెనెటిక్ ఇంజనీరింగ్ కంపెనీ ఎప్పుడో డైనోసార్స్ కాలంలో అంతరించిపోయిన డీర్ వుల్ఫ్ని పుట్టించింది. అలాంటి 3 జీవులను మళ్ళీ పుట్టించింది. అందులో ఒకదాన్ని ఎలాన్ మస్క్ పెంచుకోవడానికి అడిగాడు. ఈ జీవులు మాత్రమే కాదు, ఇంకా చాలా జీవరాశులను మళ్ళీ పుట్టించే ప్రాసెస్లో ఉన్నారు. అంతరించిపోయిన జీవరాశులను తిరిగి మళ్ళీ పుట్టించే టెక్నాలజీ ఇప్పుడు మన మనుషుల దగ్గర ఉంది. ఇవాల్టి వీడియోలో ఏం చేద్దామంటే, అసలు అంతరించిపోయిన ఈ జీవులను సైంటిస్టులు ఎలా పుట్టిస్తున్నారు, ఎందుకు పుట్టిస్తున్నారు, డైనోసార్స్ని కూడా మళ్ళీ పుట్టిస్తున్నారా, వీటి వల్ల మన మనుషులకి ఎలాంటి ప్రమాదం ఉంది, ఇలా వీటికి సంబంధించిన అన్ని విషయాలను ఇన్ డీటెయిల్గా అందరికీ అర్థమయ్యేటట్టుగా మాట్లాడుకుందాం. ఇటు లోకల్ నుండి అటు గ్లోబల్ టాపిక్స్ వరకు. మరి నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? మనం ఒక 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అంతా ఐస్ ఏజ్ కాలం. అప్పుడు ఎటువంటి లాంగ్వేజ్ లేదు, ఎటువంటి సివిలైజేషన్ లేదు, జస్ట్ స్నో అండ్ సైలెన్స్ మాత్రమే. ఇవాళ ఉండే తోడేళ్ల కంటే అప్పుడు చాలా బలంగా, పెద్దగా, క్రూరంగా ఉండేవి. దాని కాటు ఎముకల్ని కూడా నలిపివేసేంత బలంగా ఉండేవి. ఇది చాలా క్రూరమైన జంతువు. మీరు గేమ్ ఆఫ్ థ్రోన్స్ మూవీ చూసినట్లయితే అందులో ఈ డీర్ వుల్ఫ్ ఉంటుంది. అలాగే హ్యారీ పాటర్ సిరీస్లో కూడా డైనోసార్స్ లాగే ఇవి కూడా అంతరించిపోయాయి. కానీ కొలోసల్ అనే బయోలాజికల్ కంపెనీ దీనిని మళ్ళీ సృష్టించింది. ఇప్పుడు ఇవి ఒక సీక్రెట్ లొకేషన్లో బతికి ఉన్నాయి. వీటిని ఇప్పుడు చాలా సెక్యూర్గా 2,000 ఎకరాల ల్యాండ్లో అన్ని ఫెసిలిటీస్తో వీటిని పెంచుతున్నారు. ఇవి మొత్తం 3 ఉన్నాయి. వీటి పేర్లు రొమూలస్, రెమోస్ అండ్ ఖలీసీ. ఇందులో రెమూలస్ అండ్ రెమోస్ వచ్చేసి ట్విన్ మేల్ క్రియేచర్స్. ఇవి 1 అక్టోబర్ 2024లో పుట్టాయి. కానీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. తర్వాత 1 జనవరి 2025 న్యూ ఇయర్ రోజున ఇంకో థర్డ్ క్రియేచర్ పుట్టింది. దాని పేరే ఖలీసీ. ఈ 3 జీవులు ఇప్పుడు ఆ 2,000 ఎకరాల ల్యాండ్లోనే పెరుగుతున్నాయి. ఇవి దాదాపుగా 6 అడుగులు పెరుగుతాయి. ఇవాల్టి రోజున భూమి మీద ఉన్న క్రూర జంతువులు లైక్ అది పులి కావచ్చు, సింహం కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, వాటన్నిటిని ఓడించే శక్తి వీటికి ఉంది. ఇవి అంత బలంగా ఉంటాయి. ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన ఈ జీవి ఇప్పుడు మళ్ళీ పుట్టింది. ఇప్పటి భూ వాతావరణం వీటికి అలవాటు పడడానికి టైం పడుతుంది. సో వీటన్నిటినీ జాగ్రత్తగా ఒక సీక్రెట్ ప్లేస్ లో పెంచుతున్నారు. లైక్ జురాసిక్ పార్క్ మూవీలో డైనోసార్స్ లాగా. ఏదో సైఫై మూవీ చూస్తున్నట్లుంది కదా, బట్ ఇదంతా బిగినింగ్ మాత్రమే. ఇంకా చాలా స్పీసీస్ ఉన్నాయి తిరిగి సృష్టించడానికి. ఆ లిస్టులో డైనోసార్ కూడా ఉంది. సైంటిస్టులు మిగతా స్పీసీస్ మీద వర్క్ చేస్తున్నారు. అయితే ఇక్కడ బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, 10,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన వీటిని ఎలా పుట్టిస్తున్నారని. బేసికల్గా వీటిని సృష్టించడానికి వీటి డిఎన్ఏ కావాలి. సైంటిస్టులకి 2 ఫాసిల్ శాంపుల్స్ దొరికాయి. ఒకటి 72,000 సంవత్సరాల డీర్ వుల్ఫ్ స్కల్ నుండి, ఇంకోటి 13,000 సంవత్సరాల డీర్ వుల్ఫ్ నుండి డిఎన్ఏ తీసుకున్నారు. భయపడకండి, నేను సైన్స్ డెప్త్గా వెళ్ళాను. అందరికీ అర్థమయ్యేటట్టుగా సింపుల్గా మాట్లాడుకుందాం. మీరు సరోగసి విన్నారా? ఈ మధ్య చాలా సెలబ్రిటీస్ ఈ సరోగసి ప్రాసెస్ ద్వారా పిల్లల్ని కంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే గర్భాన్ని అద్దెకివ్వడం. అయితే అలా కలెక్ట్ చేసిన ఆ డిఎన్ఏ శాంపుల్స్ని ఒక పెంపుడు కుక్కలో ఇంప్లాంట్ చేశారు. అలా ఆ కుక్క వీటికి జన్మనిచ్చింది. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. చాలా స్పీసీస్ రాబోతున్నాయి. అందులో ఉల్లి మొమోత్ ఒకటి. ఇది ఇప్పుడున్న ఏనుగుల కన్నా చాలా పెద్దగా, భయంకరంగా ఉంటాయి. తస్మానియన్ టైగర్, ఇది టైగర్స్ లో ఒక జాతి. తర్వాత డుడు అనే పక్షి, ఇది ఇలా కనిపిస్తుంది. ఇవన్నీ డైనోసార్స్ టైంలోటివి. ఇవన్నీ 2028 కల్లా తీసుకురావడానికి సైంటిస్టులు ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ డైనోసార్స్ ని కూడా 2050 కల్లా తీసుకొస్తామని సైంటిస్టులు చెప్తున్నారు. అవి తిరిగి వస్తే మనుషులకి ప్రమాదం ఉంటుందని చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి. మీ ప్రతి కామెంట్ కూడా ఇంపార్టెంట్. కామెంట్ చేయండి, మాట్లాడండి. అండ్ నా నుండి ఇలాంటి లోకల్ అండ్ గ్లోబల్ టాపిక్స్ ప్రతిరోజు ఒకటి వస్తుంది. చాలా సింపుల్గా తెలుసుకుందాం. మీరు చేయాల్సింది ఒకటే, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ కనెక్ట్ విత్ ఐ టాక్స్. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.